ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఐడిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ మెలీనా క్రెడిట్ కార్డ్ కి ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే దీనికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి, అలాగే దీంట్లో మనకి ఎటువంటి ఛార్జెస్ ఉంటాయి అనేది క్లియర్ గా మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డ్ మీరు అప్లై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మీకు క్రెడిట్ కార్డ్ కి అప్లై చేయడానికి లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు క్రెడిట్ కార్డ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా డైరెక్ట్ గా దీని బెనిఫిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డ్ కి ఎటువంటి జాయినింగ్ ఫీజ్ అలాగే ఎటువంటి యాన్యువల్ ఫీజ్ అయితే ఉండదన్నమాట. ఇది మనకి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. ఇంకా మీరు వేరే క్రెడిట్ కార్డ్స్ తో ఈ క్రెడిట్ కార్డ్ ని కంపేర్ చేసుకుంటే దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ అనమాట. దీంట్లో 0.75% పర్ మంత్ అలాగే 9% పర్ యానం వరకు అయితే దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ దీంట్లో మీరు పర్ మంత్ 20K కంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే మీరు దీంట్లో 10x రివార్డ్ పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మీరు 20K లోపు మనీ స్పెండ్ చేసినట్లయితే 3x రివార్డ్ పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎవ్రీ 150 స్పెండ్స్ కి మీకు 1x రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. అలాగే ఈ 1x రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు మనకి 0.25 పైసా అనమాట. అంటే 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ కింద మనకైతే వస్తుంది. అలాగే దీంట్లో ఈ రివార్డ్ బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఈ రివార్డ్ పాయింట్స్ ఎర్న్ చేసుకుంటే ఇవి మనకి ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటాయన్నమాట. మీకు కావాల్సినప్పుడు మీరైతే రెడీమ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంక ఈ రివార్డ్ పాయింట్స్ మనం ఎలా రెడీమ్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అది లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీరు రెడీమ్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలాగే మీరు ఐడిఎఫ్సి సంబంధించిన బ్యాంక్ యాప్ లో కూడా మీరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మీరు రెడీమ్ చేసుకోవచ్చు. మీరు క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసినప్పుడు డైరెక్ట్ గా మీకు రూపే క్రెడిట్ కార్డ్ వస్తే మీరు ఎటువంటి యూపీఐ యాక్టివేషన్ చేసుకోకర్లేదు. ఒకవేళ మీకు రూపే క్రెడిట్ కార్డ్ రాకపోతే మాత్రం మీరు డైరెక్ట్ గా యూపీఐ యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు. అది కూడా నేను క్లియర్ గా మీకు చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్ ఈ రివార్డ్ బెనిఫిట్స్ లో మీ పుట్టినరోజున మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనీ స్పెండ్ చేసినట్లయితే అక్కడ కూడా మీకు 10x రివార్డ్ పాయింట్స్ అయితే మీకు వస్తాయి అనమాట. సో ఇలా మనకి రివార్డ్ బెనిఫిట్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసే ముందు కొన్ని హిడెన్ చార్జెస్ కూడా ఉన్నాయి. అవి కూడా ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం రివార్డ్ రెడెంప్షన్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు మీకు చెప్పిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ లేదంటే యాప్ నుంచి కానీ రెడెంప్షన్ చేసుకోవాలనుకుంటే మీకు ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ అయితే అవుతుంది. అలాగే మీరు యూపీఐ యాక్టివేషన్ చేసుకున్నా కూడా అక్కడ కూడా మీకు జాయినింగ్ ఫీజు కింద 99 రూపీస్ ప్లస్ ఛార్జ్ అయితే మీకు ఛార్జ్ చేస్తారు. అలాగే మీకు యాన్యువల్ ఫీజ్ గా ఉంటుంది. అలాగే మనకి కొన్ని స్పెండ్స్ కి రివార్డ్స్ అయితే మనకి వర్తించదు అనమాట. ఫ్యూల్ స్పెండ్స్ కి, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కి, అలాగే క్యాష్ విత్డ్రాల్స్ కి మీకు ఈ రివార్డ్ ప్రోగ్రామ్ అయితే వర్తించదు. ఇంకా మీకు 10x రివార్డ్ పాయింట్స్ కొన్ని కేటగిరీస్ లో కూడా రాదనమాట. రెంటల్ కి, అలాగే ప్రాపర్టీ మేనేజ్మెంట్ కి, ట్రాన్సాక్షన్స్ కి, యూటిలిటీ బిల్స్ కి, ఇన్సూరెన్స్ కి, ఎడ్యుకేషన్ కి, అలాగే వ్యాలెట్ లోడ్, అలాగే గవర్నమెంట్ సర్వీసెస్ కి మీరు స్పెండ్ చేసినట్లయితే మీకు అక్కడ కూడా రివార్డ్ పాయింట్స్ అనేది రావు. ఫ్రెండ్స్ ఇంకా క్రెడిట్ కార్డ్ కి ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు ఇటువంటి పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ మనకి అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే మీకు ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. ఏంటంటే దీనికి సంబంధించిన ఇంకా కొన్ని ఛార్జెస్ ఉన్నాయన్నమాట. ఇంకొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అన్ని ఇక్కడ చెప్తే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కాబట్టి సో ఇక్కడే అప్లై చేయాలి, ఇక్కడే బెనిఫిట్ చెప్పాలి, ఇక్కడే కొన్ని ఛార్జెస్ చెప్పాలి కాబట్టి అవ్వదు. ఇంకా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని నేమ్ యాజ్ పర్ ఆధార్ అని అడుగుతుంది. సో మీ ఆధార్ లో ఏ విధంగా నేమ్ ఉంటే సేమ్ అదే విధంగా ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసే ఫ్రెండ్స్ ఈ విధంగా మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. దీన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఇక్కడ జెండర్ మీరు మేలా ఫీమేలా అదర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అని అడుగుతుంది. మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రస్తుతం అనేది ఆ ప్రస్తుతం అడ్రస్ అక్కడ ఇచ్చి తర్వాత కింద పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఆక్యుపేషన్ అని అడుగుతుంది. సో మీరు శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా ఏంటనేది అక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ కంపెనీ నేమ్ అడుగుతుంది. మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, కంపెనీ ఉంటే కంపెనీ నేమ్ లేదంటే ఒక షాప్ నేమ్ కానీ సో ఏది ఉంటే ఆ నేమ్ మీద ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ నెట్ మంత్లీ టేక్ హోమ్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఎంత మనీ ఎర్న్ చేసుకుంటారు అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే ఆల్రెడీ హ్యావ్ ఏ క్రెడిట్ కార్డ్ అని ఉంది. ఒకవేళ మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఉంటే ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఒకవేళ క్రెడిట్ కార్డ్ లేకపోతే దీన్ని ఇలాగే ఉంచి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఒకవేళ క్రెడిట్ కార్డు ఉంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ అక్కడ మిమ్మల్ని ఏ క్రెడిట్ కార్డు ఉందనేది మీ బ్యాంక్ నేమ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. వేరే బ్యాంక్ లో ఉంటే లేదంటే ఇదే బ్యాంక్ లో ఉంటే ఈ బ్యాంక్ పేరే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కార్డు వేరియంట్ అని ఉంది, అది ఏ కార్డు అనేది కూడా మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్రెడిట్ లిమిట్ ఎంత ఉంది మీ కార్డుకి అనేది కూడా ఇక్కడ ఇవ్వాలి. అంటే మీ పాత కార్డు ఉంటేనే, లేకపోతే దీన్ని డిజేబుల్ చేసుకుంటే సరిపోతుంది. సో మీ లిమిట్ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేసి ప్రాసెస్ లోకి వెళ్తుంది. నేనైతే ఫస్ట్ టైం ఎవరైతే క్రెడిట్ కార్డు లేకుండా ఉంటారో సో వాళ్ళు అప్లై చేసే ప్రాసెస్ కాబట్టి ఇక్కడ నేను దీన్ని డిజేబుల్ చేస్తున్నాను.
చేసిన తర్వాత ఫ్రెండ్స్ డైరెక్ట్ గా మనకి ఈ విధంగా అయితే వెళ్తుంది అనమాట నెక్స్ట్ ప్రాసెస్ లోకి. సో మనం అప్లై చేసుకునే క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ మెలీనా క్రెడిట్ కార్డ్. అలాగే కొంతమందికి ఇది అప్రూవల్ రాకపోవచ్చు. సో అప్రూవల్ వస్తే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది కంగ్రాచులేషన్స్ అని, రాకపోతే మాత్రం సో ఇక్కడ నుంచి మీకు ప్రాసెస్ అయితే ఆగిపోతుంది. సో నెక్స్ట్ మనం ఏంటంటే పైకి స్క్రోల్ చేయాలి. ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి జాయినింగ్ ఫీజ్ యాన్యువల్ ఫీజ్ అయితే 0 కింద చూపిస్తుంది, ఎందుకంటే ప్రజెంట్ మనకి ఎటువంటి జాయినింగ్ ఫీజ్ యాన్యువల్ ఫీజ్ లేదు కాబట్టి. తర్వాత మనకు వచ్చిన క్రెడిట్ లిమిట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 50,000 రూపీస్ అయితే మనకి క్రెడిట్ లిమిట్ అయితే వచ్చింది. తర్వాత ఇక్కడ గెట్ యువర్ కార్డ్ అని ఉంది కదా, సో ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని మన యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయమంటారు. సో ఇక్కడ మనం ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ అని ఉంది, ఏ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీరు పీడిఎఫ్ లో డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. సో మినిమం మీకు 3 months లేటెస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఉండాలి. తర్వాత ఫ్రెండ్స్ మనం బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ హెల్ప్ us విత్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఆన్ కార్డ్ అనేది ఇది మీద క్లిక్ చేస్తే మీకు కార్డ్ నేమ్ ఎలా ఉండాలనేది చూపిస్తుంది. సో మీరైతే తర్వాత రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టాటస్ అడుగుతుంది, మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ మదర్స్ నేమ్ అడుగుతుంది, మీ మదర్ నేమ్ ఇవ్వాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతుంది, మీరు గ్రాడ్యుయేటా లేదంటే ఇంటర్మీడియటా లేదంటే ఇట్లా మీ ఎడ్యుకేషన్ ఏదైతే అది సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పర్సనల్ ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది. సో మీ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇచ్చిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కాకుండా వేరే మొబైల్ నెంబర్ ఉంటే సో ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం కొంచెం పైకి స్క్రోల్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ మనల్ని కరెంట్ రెసిడెన్స్ ఓనర్షిప్ స్టాటస్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఐ ఆమ్ అన్ ఇండియన్ సిటిజన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా అండ్ పే ట్యాక్సెస్ ఇండియా అని ఉంది. సో ఎస్ఆర్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ బ్యాంక్ డైరెక్టర్ హయ్యర్ ఆఫీషియల్ అని ఉంది. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ దానికి ఎస్ మీద, సెకండ్ దానికి వచ్చేసి నో మీద పెట్టి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ హెల్ప్ us విత్ యువర్ ఆఫీస్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో మీ యొక్క ఆఫీస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీకు ఆఫీస్ లేకపోతే మీ యొక్క షాప్ డీటెయిల్స్ కానీ ఇంకేదైనా ఉంటే సో మీరు చేసే వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ మీ ఫ్లోర్ అంటే అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి, ల్యాండ్ మార్క్ ఇవ్వాలి, పిన్ కోడ్ ఇవ్వాలి, తర్వాత ఆఫీస్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఒకవేళ లేకపోతే మీరు ఒక ఈమెయిల్ క్రియేట్ చేయండి, ఆఫీస్ నేమ్ మీద క్రియేట్ చేసి ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. అలాగే ఎస్టీడీ కోడ్, అలాగే ఆఫీస్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో మీరు ఏదైనా ఒక ఫోన్ నెంబర్ అయితే సో మీ పర్సనల్ నెంబర్ ఇంకో ఏదైనా ఉంటే సో మీ ఫ్యామిలీ నెంబర్ ఉంటే అది ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసే ఫ్రెండ్స్ ఇక్కడ హెల్ప్ us విత్ యువర్ ప్రిఫరెన్సెస్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ టెల్ us వేర్ యూ వుడ్ లైక్ యువర్ క్రెడిట్ కార్డ్ టు బి డెలివరీ అని అడుగుతుంది. సో మీకు ఎక్కడ క్రెడిట్ కార్డ్ డెలివరీ అవ్వాలో సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెసిడెన్షియల్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్, నేనైతే రెసిడెన్షియల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కింద ఈమెయిల్ అనేది మీకు పర్సనల్ ఈమెయిల్కి రావాలా ఆఫీస్ ఈమెయిల్కి రావాలని అడుగుతుంది. ఇక్కడ పర్సనల్ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇవి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి మళ్ళీ క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది. ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ అయితే పర్ మంత్ ఎంత పడుతుంది, అలాగే పర్ యానం ఎంత పడుతుంది అనేది మనకు పక్కన చూపిస్తుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కింద మనకి ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఇచ్చి మీరు వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. సో దానికోసం దీని టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్ డైరెక్ట్ గా మనం వీడియో కేవైసీ ప్రాసెస్లోకి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని చెప్పి వచ్చి సో ఇక్కడ కనెక్ట్ నవ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం అలో పర్మిషన్స్ ఉంది. ఇక్కడ మనం లొకేషన్ పర్మిషన్, కెమెరా పర్మిషన్, మైక్రోఫోన్ పర్మిషన్ అయితే అలో చేసుకోవాలి. కొంతమందికి ఇవి అలోలో ఉండవు, అక్కడ మీకు ప్రాబ్లం అవుతుంది వీడియో కేవైసీ దగ్గర. సో మాక్సిమం ఇవి అలో చేసుకునేటట్టయితే ట్రై చేసుకోండి. నేను ఇక్కడైతే అలో పర్మిషన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ అయితే మన దగ్గర పెట్టుకోవాలి. సో మనం పాన్ కార్డ్ చూపించాలి కాబట్టి నేను ఇక్కడ పాన్ కార్డ్ మీద టిక్ మార్క్ ఇచ్చి కింద ఐఆమ్ రెడీ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి వీడియో కేవైసీ ప్రాసెస్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇక్కడ మనం వాళ్ళు వీడియో కేవైసీలో మాట్లాడతారు. వాళ్ళు మనతో మాట్లాడిన తర్వాత మన పేరు అలాగే అడ్రస్ అడుగుతారు. తర్వాత డిస్ట్రిక్ట్ అలాగే స్టేట్ కూడా అడుగుతారు. తర్వాత మీ పాన్ కార్డు చూపించమంటారు. సో అక్కడ మన పాన్ కార్డ్ అయితే చూపించాలి. ఇలా మనకి వీడియో కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మనకి యువర్ కాల్ వాజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ రివ్యూ అని చెప్పి వస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ మనకి విత్ ఇన్ ఒక 7 days కానీ లేదంటే ఒక 15 days లో కానీ మాక్సిమం రివ్యూ ప్రాసెస్ అయిపోతుంది. మనకి క్రెడిట్ కార్డ్ అనేది డైరెక్ట్ గా ఇంటికి పంపిస్తారు. వన్స్ మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవల్ వచ్చిన తర్వాత లేదా ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మీరు ఐడిఎఫ్ఎస్ కి సంబంధించిన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయితే అక్కడ మీరు మీ యొక్క కార్డ్ అయితే మీరు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట, అంటే చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఐడిఎఫ్ఎస్సి ఫస్ట్ మెలీనా క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసే విధానం. సో దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అనమాట. సో ఫ్రెండ్స్ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ కూడా మీరు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.